ముమ్మిడివరం వైసీపీ నాయకులు పితాని బాలకృష్ణ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ బీసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో జనసేన బీసీ నాయకులు సోదే ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నువ్వు పని చేసుకోరా బాబు నాయన అంటే గెలవడం చేత కదా, కానీ ఇలా దిక్కుమడి యాదవ్కి పవన్ కళ్యాణ్ గారి మీద నోటికి ఇష్టం మాట్లాడుతున్నావు. కనీసం ఆ నియోజకవర్గంలో కార్యకర్తలను కలుపుకొని కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులను కలుపుకొని కానీ కలిసి పనిచేయడం రాదు. స్థితిగతి లేని దిక్కుమాలి ఎదవ ఇలాంటి ఎదవలు కూడా ఉండి ఇలాంటి ఎదవలందరూ చేరి పవన్ కళ్యాణ్ గారిని చెడుపుదాం అన్న దురుద్దేశంతో వచ్చారు. కానీ నిజంగా పార్టీకి నిబద్ధతతో పనిచేసి ఈ సమాజానికి ఉపయోగపడాలని పనిచేసి ఎదవ కాదు. అందులో మొట్టమొదటి ఎదవ ఎవరైనా ఉన్నారంటే ఈ పితాని బాలకృష్ణ ఎదవ. ఎందుకంటే వీడికి సరిగ్గా పనిచేయడం రాదు, సరిగ్గా మాట్లాడడం రాదు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలుపుకొని వెళ్ళి ముందుకెళ్ళడం కూడా రాదు. కానీ ఖాళీగా కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. ఏదో వాగాలి కదా, నలుగురు దృష్టిలో పడాలి, అందుకని ఏదో వాగుతున్నాడు. చెప్తున్నాం, మీరు దయచేసి ఖాళీగా ఉన్నాం కదా అనేసి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగితే మా దగ్గర కూడా మేము కూడా చాలా మంది పని అయిపోయి ప్రస్తుతానికి 4 రోజులు ఖాళీగా ఉంటాం. చాలా దురుసుగా చాలా ఎక్కువగా నోటికి అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడగలం. గుడ్డ నోరు మూసుకొని మీ పని మీరు చేసుకోండి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదో ఉంది కదా, మీకు చేసుకోండి జాగ్రత్తగా. ఇంకొకసారి కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారా గుద్ద పగిలిపోద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై టీడీపీ. మా నాయకుడిని మళ్ళీ కానీ ఎప్పుడన్నా లోటు జాలేమంటే చెప్పి తీసి కొడతాం. మేము చెట్టు బలిజలమే. చెట్టు బలిజలు అంటే నీచమైన లంచా కొడుకు పుట్టావు. నువ్వు పార్టీకి ఇష్టం లేక బయటకు వచ్చేయి. నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళో ఆ పార్టీలో ఆగా దేవుడిని కొలుచుకో. మాకు ప్రియతమ నాయకుడు మా పవన్ కళ్యాణ్ ఏమనంటే మేము ఊరుకునేది లేదు. నీకేమన్నా దమ్ముంటే బహిరంగ రా, లేకపోతే మా అమ్మ రామట్టే మేము వస్తాం. ఎదవా చెట్టు బయలులో చెడబుట్టావు నా కొడక, కబ్జలు నా కొడక. ఈ స్థాయి ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరలో ఈ వేళ నీ స్థాయి ఏంటి? మా నాయకుడిని తిట్టంత మగడు అయిపోయావు ఎదవకైనా. రాసుకో, నా పేరు పాలిక రమణ, గగేలిపాడు. నా డోర్ నెంబర్ కూడా కాదు, రాసుకో ఎదవా. రారానికి ఏమైనా దమ్ముంటేండి, లేకపోతే చెప్పి నా కొడక మేము వస్తాం. నీచమైన రాజకీయం చేయకు. ఒక పార్టీలో మీ నాయకుడి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఏదో సంపాదించుకో. ఎవర్రా ఏం మాట్లాడుతున్నావు? అతని కష్టంతో బయటకు వచ్చారా మా నాయకుడు. ఎవడరా మీ నాయకుడు 10 రూపాయలు కూడా లేదు. ఈవేళ వాలంటీర్లకు ఇచ్చిన పేపర్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు, గవర్నమెంట్ డబ్బులు. ఆ నీచమైన నా కొడుకు గురించి మాట్లాడతావరా ఎదవా? మా నాయకుడి గురించి మాట్లాడతావు. మీరు చేసే తప్పుడు వ్యాపారాలు మాకు తెలియదా? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంతమంది ముందు చేశారో మాకు తెలియదా? మీరే ఒప్పుకున్నారు కదా. అలాగే గాయత్రి మంత్రం అంటే ఏంటో మీకు తెలియదు. 24 అక్షరాల గురించి మాట్లాడుతున్నారు. కూటమి అంటేనే సర్దుబాట్లు ఉంటాయి. సర్దుకుని వెళ్తేనే అధికారంలోకి వస్తాం. కూటమి విచ్ఛిన్నం అవద్దని అంటున్నారు. విచ్ఛిన్నం అయ్యేలాగా మేము ఎక్కడ ప్రవర్తించలేదు. జనసేన పార్టీలో 2019 నుంచి 2014 నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు, 2019 నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిబద్ధతతో వినయంగానే పార్టీకి సేవలు చేసుకుంటూ వచ్చాం. మీలా నిలకలు లేకుండా రాజకీయాలు చేసే తత్వం మాది కాదు. మీ వల్ల జాతి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. మగాడు ఏడవడం ఎక్కడ చూడలేదు, కానీ మీరు ఏడుస్తారు. కన్నీరు పెట్టుకోవడం మీ తర్వాతే, పొగడతలు మీ తర్వాతే, ఏదైనా చేయాలన్నా మీ తర్వాతే. మీ నియోజకవర్గంలో ఒక మహిళ వీర మహిళ మీరు సహకరించట్లేదని చెప్పి, మీరు సపోర్ట్ చేయట్లేదని చెప్పి పక్క నియోజకవర్గంకి వచ్చి ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు. అది నిబద్ధత అంటే. ఒక పార్టీ పట్ల ఉన్న నిబద్ధత అంటే అది. మీరు ఉన్నారు 2019లో వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చి ఇక్కడ టికెట్ ఆశించారు. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఫస్ట్ బీసీకి కేటాయించిన టికెట్ మీదే. 3 వరకు నియోజకవర్గానికి సెట్టుబల్జీ వర్గానికి ఇచ్చారు 2019లో టికెట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు పిఎస్సి ఛాంబర్ లో కూడా ఇచ్చారు. మీకు పిఎస్సి మెంబర్ కూడా ఇచ్చారు. అది కూడా నిలబెట్టుకోలేకపోయారు మీరు. మీకు అలాగే
కానిస్టేబుల్ గా చేస్తూ ఎన్నో పైరువీలు చేశారు. ఆ విషయాలు అందరికీ తెలిసినవే, మీరు ఒప్పుకున్నవే. ఇంకోసారి కానీ పార్టీ మీద కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ ఏమైనా తప్పుడుగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు.